సెక్షన్లో ఇమేజ్ కంట్రోల్, టేబుల్ కంట్రోల్ ఎలా వర్క్ అవుతాయో చూస్తాం. ఇమేజ్ కంట్రోల్ అనేది ఇమేజెస్ని పిక్చర్స్ని డిస్ప్లే చేసేదానికి మీ వెబ్ అప్లికేషన్లో ఉపయోగపడుతుంది. మరి టేబుల్ కంట్రోల్ అనేది ట్యాబులర్ ఫార్మాట్లో, అంటే రోస్ అండ్ కాలమ్స్ ఫార్మాట్లో డేటాని డిస్ప్లే చేయడం, లేదా మీ యొక్క వెబ్ పేజ్ యొక్క లేఅవుట్ని కంట్రోల్ చేసేదానికి కూడా ఈ యొక్క టేబుల్ అనేది ఉపయోగపడుతుంది. అంటే రోస్ అండ్ కాలమ్లో ఏ విధంగా మీ యొక్క వెబ్ పేజ్ లేఅవుట్ అరేంజ్ కావాలి అనేది టేబుల్ కంట్రోల్ చేస్తుంది. ఓకే, మరి ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తాం. ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ కంట్రోల్ని తీసుకుంటున్నాను. మరి ఇమేజ్ కంట్రోల్కి ఉన్న మెయిన్ ప్రాపర్టీ ఇమేజ్ యూఆర్ఎల్ ప్రాపర్టీ. యూఆర్ఎల్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సపోజ్ నేను ఏదో ఒక యూఆర్ఎల్ తీసుకుంటున్నాను. ఓకే, మరి ఇదే యూఆర్ఎల్ని మీరు కోడ్ ద్వారా కూడా యాడ్ చేయొచ్చు. నేను పేజ్ లోడ్ ఈవెంట్ తీసుకుంటాను. పేజ్ లోడ్ ఈవెంట్, పేజ్ లోడ్ అయినప్పుడు దాంట్లోకి కొత్త ఇమేజ్ రావాలి. image1 డాట్ ఇమేజ్ యూఆర్ఎల్ ఈక్వల్ టు, ఆల్రెడీ నేను మా డిఫాల్ట్ వర్కింగ్ లొకేషన్లో కొన్ని పిక్చర్స్ని ప్లేస్ చేస్తున్నాను. ఆ పిక్చర్స్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూడండి. పేజ్ లోడ్ అయినప్పుడు ఈ యూఆర్ఎల్ ప్రకారం ఆటోమేటిక్గా ఇక్కడ మీకు పిక్చర్ రావడం జరుగుతుంది. అయితే పిక్చర్ ఇమేజ్ సైజ్ ఇక్కడ మీరు మెన్షన్ చేయలేదు కాబట్టి ఇమేజ్ ఈ విధంగా లార్జ్ సైజులో రావడం జరిగింది. మరి ఇమేజ్ సైజుని మీరు ఇక్కడ కంట్రోల్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైతే తీసుకున్నారో అప్పుడు ఇమేజ్ సైజు ఇట్లా ఎంతవరకు కావాలో అంతవరకు హైట్ టు విడ్త్ ఇంక్రీజ్ చేసి ఉంచండి. సో నౌ రన్ ఇట్. సో మీ యొక్క పిక్చర్ ఆ సైజు వరకు స్ట్రెచ్ అయ్యి డిస్ప్లే అవుతుంది. ఓకే, ఈ విధంగా ఇమేజెస్ని మీరు డిస్ప్లే చేసుకోవచ్చు. నెక్స్ట్ టేబుల్ కంట్రోల్ చూసినట్లయితే ఇక్కడ బై డిఫాల్ట్ ఇలా ఈ టేబుల్లో ఏ రోసు కాలమ్స్ ప్రస్తుతానికి లేవు. మరి వీటికి రోసు కాలమ్ సెట్ చేయాలంటే ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. ఇక్కడ రోస్ కలెక్షన్ అని ఉంది. దాని ముందర మీరు ఏ క్యాప్షన్ కావాలి ఈ యొక్క టేబుల్కి అనేది క్యాప్షన్ ఇవ్వచ్చు. ఓకే, క్యాప్షన్ ఇచ్చాను. ఇది ప్రోగ్రామ్ యూజ్ చేసి కూడా చేయొచ్చు, అంటే కోడింగ్ ద్వారా కూడా, స్క్రిప్టింగ్ ద్వారా కూడా. మరి సెల్స్ మధ్యలో ప్యాడింగ్ ఎలా ఉండాలి, స్పేసింగ్ ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ రోస్లోకి వెళ్ళి రోస్ని మనం యాడ్ చేసుకోవాలి. సో ఫస్ట్ రో వచ్చింది. మరి ఈ ఫస్ట్ రోకి మీరు ఏ సెల్స్ని, రో ఈజ్ కలెక్షన్ ఆఫ్ సెల్స్ కదా, మరి ఈ రోకి సెల్స్ ఏం కావాలో ఇక్కడ క్లిక్ చేసి సెల్స్ కలెక్షన్ తీసుకోవచ్చు. అంతకు ముందర ఈ యొక్క రోకి కలర్ ఎలా ఉండాలి, సపోజ్ బ్యాక్గ్రౌండ్ కలర్, ఇట్లా బ్యాక్గ్రౌండ్ కలర్ సెలెక్ట్ చేశాను. అట్లనే బార్డర్ కలర్, ఇవన్నీ కూడా ఈ అట్రిబ్యూట్స్ అన్నీ లేదంటే ప్రాపర్టీస్ అన్నీ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. ఫాంట్ కలర్ అన్నీ కూడా సెట్ చేయొచ్చు. దాని ప్రకారం మీకు స్క్రిప్టింగ్లో ఆటోమేటిక్గా యాడ్ అయిపోతాయి. సో ఇప్పుడు సెల్స్ ఈ రోకి యాడ్ చేస్తున్నాను. సో యాడ్, మరి ఒక సెల్ వచ్చింది. ఆ సెల్కి టెక్స్ట్ ఏం కావాలి, నేను ఎంప్లాయీ నంబర్ అని ఇచ్చాను. మరి ఈ సెల్కి కావాల్సిన ప్రాపర్టీస్ అట్రిబ్యూట్స్ అన్ని కూడా ఫోర్ కలర్, బ్యాక్ కలర్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు.
ఓకే, నెక్స్ట్ ఇదే రోలో ఇంకొక సెల్ని యాడ్ చేస్తున్నాను. మరి ఈ సెల్కి మళ్ళీ టెక్స్ట్ ఈ నేమ్ అని ఇచ్చాను. ఇట్లా మీరు ఎన్ని సెల్స్ కావాల్సి ఉంటే అన్ని సెల్స్ ఆ రోలో సెట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాడ్ వన్ మోర్ రో. మరి ఈ రోకి మళ్ళీ సెల్స్ కలెక్ట్ చేయాలి. మరి ఇక్కడ నేను ఎంప్లాయీ నెంబర్ కింద 100 అని, అట్లనే ఎంప్లాయీ నేమ్ కింద ఇలా డేటా ఇచ్చాను. సో బేసిక్గా 2 రోస్లో ఒకటి హెడ్డింగ్ రోగాను ఇంకొకటి మామూలు రోగాను వచ్చేస్తుంది. డేటా ఉండే రో ఎనీవే ఫైనల్గా ఓకే అనండి. సో క్యాప్షన్ తోటి ఇట్లా బేసిక్గా మీ యొక్క టేబుల్ ప్రిపేర్ అయింది. మీరు సోర్స్లోకి వెళ్ళి చూసినట్లయితే దీనికి సంబంధించిన ట్యాగ్స్ అన్నీ కూడా యాడ్ అయిపోయి ఉంటాయి. టేబుల్ ట్యాగ్ ద్వారా, అట్లనే టేబుల్ రో ద్వారా, దాంట్లో ప్రతి రోకి కూడా ఈ సెల్స్ ఇట్లా యాడ్ కావడం జరిగింది. మరి మనం డైనమికల్గా అంటే రన్ టైంలో ఎలా రోస్ యాడ్ చేయాలి, సెల్స్ యాడ్ చేయాలి అంటే దానికి ఆబ్జెక్ట్స్ తీసుకోవాలి. ఫస్ట్ నేను dim tr అనే ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను యాజ్ న్యూ టేబుల్ రో. ఓకే, మరి ఒక రో ఆబ్జెక్ట్ని తీసుకున్నాను. మరి ఈ రోలో 2 సెల్స్ యాడ్ చేయాలి. C1 యాజ్ న్యూ టేబుల్ సెల్, అట్లనే C2 అనేది కూడా తీసుకుంటాను. సో ఇప్పుడు C1 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు సంథింగ్ 200 అని ఇచ్చాను. అట్లనే C2 డాట్ టెక్స్ట్ ఈక్వల్ టు ఇలా ఇచ్చాను. సో ఇప్పుడు ఈ 2 సెల్స్ని ఈ రోకి యాడ్ చేయాలి. కాబట్టి tr డాట్ అంటే tr అనే ఆబ్జెక్ట్స్కి సెల్స్ డాట్ యాడ్ C1 అనే సెల్ని యాడ్ చేశాను. అట్లనే C2 అనే సెల్ని కూడా యాడ్ చేస్తాను. మరి రో ఓకే. మరి ఇప్పుడు ఈ రోని మనం టేబుల్కి యాడ్ చేయాలి. మరి టేబుల్ 1 డాట్ రోస్ డాట్ యాడ్ ఆఫ్ ఏంటి ఆబ్జెక్ట్ నేము tr. దట్స్ ఆల్. సో ఇప్పుడు రన్ చేసి చూడండి. కొత్తగా మీకు పేజ్ లోడ్ ఈవెంట్ ద్వారా కొత్తగా ఒక రో యాడ్ అయ్యి కనిపిస్తుంది రన్ అయినప్పుడు. ఓకే, ఈ రో మనం డైనమికల్గా యాడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు రోస్ని బేసిక్గా డేటాని స్టోర్ చేసేదానికి, లేదంటే మీ యొక్క పేజ్లో ఎట్లా రకరకాల ఆబ్జెక్ట్స్ ఒక్కొక్క రోలో ప్లేస్ చేసుకోవాలి, ఒక్కొక్క సెల్లో ప్లేస్ చేసుకోవాలి అనే దానికి కూడా ఈ యొక్క టేబుల్ రోని ఒక ఫార్మాట్ చేసే ఒక ఆబ్జెక్ట్గా, అంటే పేజ్ని ఫార్మాట్ చేసేదానికి ఒక ఆబ్జెక్ట్గా ఈ యొక్క టేబుల్ రోని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఈ స్టాండర్డ్ టూల్ బార్లో ఉన్న రిమైనింగ్ కంట్రోల్స్ నెక్స్ట్ సెషన్లో మళ్ళీ కంటిన్యూ అవుతాం.